బర్రెలు ఎందుకు బర్రెలు మంచిగా పలకరియాలా పోయి బర్రెలు పలకరిస్తే బాగానే ఉంది కానీ నమ్మండి అయితే సూర్యాపేట నుంచి కాశీకి పోవాలంటే 5 రోజులు అవుతుంది. ఇలా 5 రోజులు గయ పోయిరాట, ఇంకేవురు పోయిరన్నది, ఇంకేవురికి పోయిరన్నది. గయ కాంచి ఇలా ఏజో పోయిరాట. గయ ఆడికి పోయిరు ఇలా ఏడికి కాశీకి పోయి నాన్న చచ్చిపోయగా నాన్నకు పిండాలు పెట్టిందట. పెట్టి ఇక అయోధ్యకు పోతారు అటు ఇలా 300 కిలోమీటర్లు చీకట్ల నిద్ర లేకుండా పోవాలంటే కాళ్ళన్నీ ఇంతలా వాసినాయి అట. నిద్ర లేక కాళ్ళు వాసినాయట. సూర్యాపేట నుంచి అంత దూరం పోవాలంటే కాళ్ళు వాసినాయి అని చిన్నగా మాట్లాడుతుంది చెల్లె. అలసిపోయింది మొత్తం, సరిగా తిండి లేక. ఎట్లయినా 40 మంది అట. 40 మందిలా తిండి దొరకాలంటే ఏం దొరుకుతుంది చెప్పు? ఏదో ఇంత పెడుతుర్రట, పొద్దునట్టు ఇంత చాయ్ పోస్తురట. 40 మంది ఒక కాడ ఉండాలంటే చోటు లేక ఒక్క రూమ్ తీసుకుంటే 800 తీసుకుంటాడు ఒక్కటే నైట్. 800కు అజ్జరిసేపు పండుకుంటాను, ఏం లేదు. మళ్ళీ అందులో మళ్ళీ 10 వేసి వచ్చాడు ఆయన. 5 రోజులు అవుతుంది. రోజు 2 యాత్రలు. 2 యాత్రలు 12,000 మళ్ళీ ఖర్చులు కాక. ఖర్చులు మనయ్యనట. మళ్ళీ అయ్యో ఇప్పటికే 6,000 అయిపోయినాయి. ఈ 12,000 బస్సుకు కట్టినాయి కాక. రోజు కిరాయి తీసుకుంటున్నట. రూమ్ ఒక్క రూమ్కు 8,000 అట. 800 అట. 800 ఇక్కడ అనిపించింది. ఇప్పుడే వర్షం పడదు, చూస్తున్నారు మొత్తం బురద ఇంతకుముందే మొత్తం బురద. ఇంతే పడదు. బయట అయితే బురద చూస్తున్నారు కదా మొత్తం. ఇంకా అమ్మమ్మ ఎక్కడ ఉంది మొత్తం అంతా క్లీన్ చేస్తుండే. చిన్నగా ఏం చేస్తున్నావు అమ్మ? నీళ్ళు పోతలే? బర్రెలు ఎందుకు బర్రెలు మంచిగా పలకరియాలా పోయి బర్రెలు పలకరిస్తే బాగానే ఉంది కానీ నమ్మండి ఇక్కడ మొత్తం తడిచింది. చక్కసరి చూసిన మా బాస్ అజయ్ హనుమాన్. బెదర్ ఇక్కడ మొత్తం కనిపిస్తుంది కదా. మా అబ్బాయి అయితే ఇంకా పోలేదు మొత్తం. ఇంకా ఉంది జస్ట్ ఇంతకుముందే 1 అవర్ అవుతుంది. ఎవ్వలేరు పిల్ల జల్లది దాంట్లో కావాల్సిన వాటర్ కూడా పోతున్నాయి. వీడియో చూసే ముందు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ టేక్ కేర్, లవ్ యూ.